హాయ్ అండి, వెల్కమ్ టు 99 అమ్మ రెసిపీస్. శ్రీశైలం వచ్చామని చెప్పాను కదండి, అది పార్ట్ 1 తీసినాను. ఇంకా ఉంది, అది లెంతీ వీడియో అవుతుందని ఇది నెక్స్ట్ వీడియో పెడుతున్నాను అనమాట. ఇది అంటే ఇది వచ్చి శివాజీ గోపురం అండి. గుడి బ్యాక్ సైడే ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్. ఇక్కడ శివాజీ మ్యూజియం అవన్నీ ఉంటాయన్నమాట, చూడొచ్చు. లోపల టికెట్ తీసుకొని లోపలికి వెళ్తున్నాము. చాలా బాగుందండి. చూడండి, ఇది అంటే అప్పుడు రాజుల కాలంలో రాజు కూర్చొని కింద మంత్రులు వీళ్ళందరూ అంటే మీటింగ్స్ అవి పెట్టుంటారు కదా, అది కూడా ఉందన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది, చూస్తున్నారు కదా. అక్కడ శివాజీ అన్నమాట. ఇక్కడ శివాజీ ఎలా పుట్టాడు ఏంటి అవన్నీ ఉన్నాయి. ఇదంతా చూసేద్దాం. మన దేశాన్ని వచ్చి విదేశీయులు ఆక్రమించారు కదండి, అప్పుడు హిందూ మతం అనేది అంతరించిపోతుందని జీజియాబాయి అదే పార్వతీ పరమేశ్వరుని ప్రార్థిస్తుందన్నమాట, నాకు కొడుకు కావాలి అని. ఆమె గర్భవతి అయిందనమాట. గర్భంలో శివాజీ ఉన్నప్పుడు ఆమెకి కొండలెక్కాలి, యుద్ధాలు చేయాలి, సింహాసనం ధరించాలి, ఇలాంటివి ఉండేవి అనమాట. శివాజీ లాస్ట్కి జన్మించాడు 1630లో. వాళ్ళ తల్లి అదే శివాజీతో పాటు తోటి పిల్లలకు కూడా హిందూ మతాన్ని ఎలా కాపాడాలి అని చెప్తూ ఉందన్నమాట. ఇంకా తర్వాత వీళ్ళంతా అదే అండి, విదేశీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు మన ఆస్తులు అవన్నీ తీసేసుకున్నారు కదా, వాటన్నిటినీ మళ్ళీ శివాజీ ఒక్కొక్కటి వెనక్కి తీసుకుంటూ అవన్నీ ఉన్నాయన్నమాట. చూడండి, బొమ్మలు కూడా భలే చేశారండి. అస్సలు ఎలాగంటే అచ్చం ఉన్నట్లే. ఇది వచ్చి ఢిల్లీలో ఔరంగజేబ్ది అనమాట. అంతా యుద్ధాలు జరిగేది ఇవన్నీ అండి. అంటే ఎక్కువ మళ్ళీ లెంతీ వీడియో అవుతుందని ఇలా మామూలుగా చెప్తూ ఉన్నాను. చాలా అంటే చాలా బాగుందండి. ఇంతకుముందు నేను చిన్నప్పుడు వెళ్ళినప్పుడు ఇదంతా లేవు, వేరేగా ఉండేది. ఈ మధ్య పెట్టారంట. ఇదంతా మన ఇండియా మ్యాప్ అండి. అప్పుడు ఇండియాలో ఇప్పుడు స్టేట్స్ లాగా ఉన్నాయి, ఆ స్టేట్సే అప్పుడు వచ్చి వేరే దేశాలలాగా ఉన్నాయి అన్నమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. నేను చిన్నప్పుడు వచ్చినప్పుడు ఇవన్నీ లేవండి. నేను 4th క్లాస్లో అలా వచ్చిన్నాను, ఇప్పుడు వచ్చాను. అప్పుడు వచ్చి శివాజీ ఒక హార్స్ మీద ఉన్నాడు, అవన్నీ చాలా బాగున్నాయి. అవన్నీ తీసేశారంట ఏమో. ఇవి మాత్రం చాలా అంటే చాలా ఉన్నాయి. చూడండి, ఇవి అంటే ఇది ఒక ఏనుగు అనమాట. ఈ ఏనుగు మందపు ఏనుగు అంట. దీన్ని శివాజీ వచ్చి దాన్ని మంచిగా చేస్తాడు. ఇదండి, ఇది వచ్చి మేము మాకు తెలియక గుడి చుట్టూ తిరిగి ఆటోకి వచ్చామండి. అంత అవసరం లేదు, ఇది వాకబుల్ డిస్టెన్స్ అని నేను చెప్తున్నా, పట్టించుకోకుండా మళ్ళీ వచ్చేసాం అనమాట మా హస్బెండ్తో కలిసి. తర్వాత తర్వాత శివాజీ ఇటు సైడ్ వస్తూ ఇక్కడికి కూడా వచ్చాడంట అండి. అది శ్రీశైలము. అందుకని శివాజీ ఒక టెంపుల్లో కూడా ఒక ఎంట్రన్స్కి శివాజీ ఇది కట్టి ఉంటారనమాట. శివాజీ ఎంట్రన్స్ అంటారు. చూడండి, ఇంకా చంద్రగిరి ఇవి ఉన్నాయి కదండి, అక్కడికి కూడా వచ్చాడు. అంతా అప్పుడంటే రాజులు వస్తూ ఉంటారు కదండి, అన్నీ తిరుగుతూ మన దేశం అంతా యుద్ధాల కోసం వాటన్నిటి కోసం. ఇంకా పక్కనే కూడా ఒకటి ఉందన్నమాట, ఇంకొకటి శివాజీది. ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్ అండి. ఇది వచ్చి శివాజీ ధ్యానం చేస్తూ ఉండేదన్నమాట. ఇదో చూడండి, వెనకే ఎవరు ఒక దేవత కూడా ఉందండి, చూపిస్తాను చూడండి. అదో ఇవి ఆ గుడి పైన, అదే ఆ మ్యూజియం పైన ఈ పావురాలు రౌండ్ వేస్తూ ఉన్నాయి. వర్షం వచ్చి ఉరుముతున్నాయి అందుకు. చూడొచ్చు, పక్కన కూడా బుక్స్ ఉన్నాయండి శివాజీ గురించి కానీ, ఇంకా చాలా బుక్స్ ఉన్నాయి. పక్షులు అయితే చాలా బాగున్నాయండి చూడడానికి కూడా, క్లైమేట్ అవన్నీ చూడండి.
అయినా జనాలు వస్తూనే ఉన్నారు, వర్షం పడుతుంది, ఈవినింగ్ అయినా కూడా. ఇవి వచ్చి బుక్స్ అండి. నేను కూడా ఒక 2 బుక్స్ కొనుక్కున్నాను. పరమానందయ్య శిష్యులది, శివాజీది. బాగున్నాయి చూడండి. ఇంక నైట్ అయింది కదా, లైటింగ్ కూడా చాలా బాగుంది. ఇదో అండి వాకబుల్ డిస్టెన్సే, ఇదో సేమ్ గుడి వెనక నుంచే అనమాట. మేము వెళ్ళేటప్పుడు ఆటోకి వెళ్ళాము, తెలియక వచ్చేటప్పుడు వచ్చేసాము. ఇంకా టెంపుల్లో నుంచి వీళ్ళంతా దర్శనం అయిపోయిన తర్వాత బయట ప్రసాదం కోసం తీసుకుంటూ వస్తున్నారు. ఇంకా నెక్స్ట్ డే వచ్చి మార్నింగ్ మేము ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళామన్నమాట. శ్రీశైలం ప్రాజెక్ట్ ఉంది కదండి, వాటర్ ఏమి ఎక్కువ లేవు. సరే అని బోటింగ్ కూడా ఎక్కాము. చూడండి, పర్ హెడ్ వచ్చి 60 రూపీస్ అనమాట. చూడండి, వాటర్ ఏమీ లేవు, అసలు చాలా తక్కువ ఉన్నాయి. అంతే ఎగ్జైట్మెంట్గా అయితే ఏం అనిపించలేదన్నమాట. వాటర్ నిండి చాలా బాగుండేవి. క్లైమేట్ మాత్రం సూపర్గా ఉందండి. ఎందుకంటే ఎండ లేదు, వర్షం వచ్చేలాగుండి అలా. చూసారా, అది అక్కడ కనపడుతుంది కదా, అదే అన్నమాట ప్రాజెక్టు. ఇటు సైడ్ వచ్చి ఏపీకి వెళ్తుందంటండి. ఇటు సైడ్ వచ్చి అదే మనం వీడియోకి చూస్తే మీకు చూస్తూ ఉంటారు కదా, రైట్ సైడ్ వచ్చి మన ఏపీకి వాటర్ వెళ్తాయి, లెఫ్ట్ సైడ్ వచ్చి తెలంగాణకి వాటర్ అంట వెళ్ళేది. చూపిస్తాను దగ్గరికి వెళ్ళిన తర్వాత. ఇంకా చాలా అంటే చాలా బాగుందండి. శ్రీశైలంలో దర్శనం కూడా ఫ్రీ అన్నమాట. పైన ఉండే టెంపుల్స్ అవన్నీ ఒక 150 కడితే పర్ హెడ్ అన్ని టెంపుల్స్ చూపిస్తారు పైన ఉండేటివి. సో పక్కనే మ్యూజియం కూడా వాకబుల్ డిస్టెన్స్ చూడవచ్చు. ఇది కూడా ఈ ప్రాజెక్ట్ కూడా వాకబుల్ డిస్టెన్స్ అండి. మీరు నడిస్తే ఒక 1/2 కిలోమీటర్ ఉంటుందేమో, నడిచేయచ్చు ఒకవేళ నడచాలనుకుంటే. కానీ స్టెప్స్ దిగేటప్పుడు మాత్రము దిగేసామండి, చాలా ఉన్నాయన్నమాట. కానీ అప్పటికే టైర్డ్ అయిపోయాము. ఇంకొకవేళ ఎక్కలేక ఆటోకి వెళ్ళాం అనమాట. ఆటోకి వచ్చి పర్ హెడ్ 100 రూపీస్. ఇంకా డైరెక్ట్గా అటు సైడు రోడ్డు మీద వదిలేస్తారు, కొండ చుట్టూ తీసుకెళ్ళి ఆటోలో. ఇదో అండి చూడండి, దగ్గరికి వస్తున్నాము. ఇది పార్ట్ 2 అనమాట. పార్ట్ 1 తీసాను కదా, అది కూడా లింక్ పార్ట్ 1 దీంట్లో ఇచ్చేస్తానండి. టెంపుల్స్ అన్నీ చూపిస్తాను దాంట్లో కూడా. సో ఇలాంటి అదే సబ్స్క్రైబ్ చేయకపోతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల వస్తుంది. చూసారా, బాగున్నాయి. ఇంకేం చెప్పాలో కూడా తెలియడం లేదనమాట. మీకు నచ్చిందా? లైక్ చేయండి ప్లీజ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు చూసిన తర్వాత వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్.